ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామమందిర నిర్మాణంతో కోట్ల మంది హిందువుల కల నెరవేరబోతున్న వేళ కాంగ్రెస్ ఎందుకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానం తిరస్కరించింది? హిందువులపై కాంగ్రెస్కు ప్రేమ లేదా? అయోధ్య కార్యక్రమాన్ని బీజేపీ పొలిటికల్ ఈవెంట్గా మార్చిందా? చరిత్ర పుటల్లో గుర్తుండిపోయే మహాయజ్ఞంలో పాలు పంచుకోకపోవటం కాంగ్రెస్ చేస్తున్న తప్పిదమా? ఎంతో కాలం ఘర్షణలకు హేతువైన వివాదం సమసిపోయి మందిర నిర్మాణం సాఫీగా జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పటడుగు వేస్తోంది? జనవరి 22 అయోధ్యలో జరగబోయే రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. అయోధ్యలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఒక ఈవెంట్ మాదిరి రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మార్చారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొనబోమని పార్టీ ప్రతినిధి జైరాం రమేష్ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత అధీర్ రంజన్ కూడా అయోధ్య కార్యక్రమానికి వెళ్లడం లేదని జైరాం రమేష్ తెలిపారు. వారం రోజుల క్రితమే మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. జైరాం రమేష్ మాట్లాడుతూ, భారతదేశంలో కోట్ల మంది భారతీయుల శ్రీరాముణ్ణి భక్తితో పూజిస్తారు. మతం ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కొన్ని సంవత్సరాలుగా అయోధ్య రామమందిర అంశాన్ని రాజకీయం చేసింది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పొందడానికే రామమందిర ప్రారంభోత్సవం చేపట్టారు. శ్రీరామ భగవానుణ్ణి పూజించే కోట్ల మంది హిందువులు వారి యొక్క భావాలను గౌరవిస్తున్నాం. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పును గౌరవిస్తున్నాం. కానీ అయోధ్య ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పొలిటికల్ ఈవెంట్గా మారింది. అందుకే ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. జనవరి 22 అయోధ్యలో రామమందిరంలో రామ్లాల్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం భవ్యంగా జరగనుంది. ఆ రోజు దేశ నలుమూలల నుంచి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, ఆధ్యాత్మిక గురువులు, పలువురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం కోసం అయోధ్య నగరంలో భారీ ఏర్పాట్లను జరుగుతున్నాయి. జనవరి 23 నుంచి అయోధ్య శ్రీరాముడి దర్శన భాగ్యం సామాన్య ప్రజలకు లభించనుంది. ఇంతటి మహత్తర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున అగ్రనేతలు హాజరు కాకపోవడం హిందువులను అవమానించడమేనని బీజేపీ అంటోంది. అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరు కాకపోవడంపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు స్పందించారు. రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరు కాకూడదని ఈ పార్టీ నిర్ణయం తీసుకోవడంలో ఆశ్చర్యం లేదని బీజేపీ అంటుంది. దేశ విదేశాల నుంచి 7,000 మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యపై మొదటి నుంచి పోరాడింది సంఘం పరివారే. ఎన్నో ఉద్యమాలను నిర్వహించింది. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరాదిన బీజేపీ పాతుకుపోవడానికి రామమందిర అంశమే ప్రధాన భూమిక పోషించింది. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్, ఉమాభారతి, గోవిందాచార్య, సాధ్వి రింతబరా, అశోక్ సింగ్వాల్, విహెచ్ శేషాద్రి లాంటి వారు అలుపెరగని పోరు సలిపారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా పోయిన వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో 2019లో ఓ కొలిక్కి వచ్చింది. 5 ఏళ్ల నుంచి మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండడంతో ఈ కార్యక్రమమంతా బీజేపీ కనుసన్నల్లో జరగడం సహజమే. కానీ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్న వేళ దేశంలో ప్రధాన ప్రతిపక్షం పాల్గొనకపోతే చారిత్రక తప్పిదమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్తో పాటు ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ కూడా ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయోధ్యలో ధర్మశాలలు, హోటళ్లలో నిర్ణీత ధరలకు యాత్రికులు బస చేసేందుకు వసతి ఏర్పాట్లు చేయాలని యూపీ ప్రభుత్వం కోరింది. జనవరి 22న ఆహ్వాన పత్రికలున్నవారు లేదా ప్రభుత్వ విధుల్లో నిమగ్నమైన వ్యక్తులు మాత్రమే అయోధ్యకు రాగలరని యూపీ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగే రోజు
రోజు స్థానిక హోటళ్లు, ధర్మశాలల్లో నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని బుకింగ్లను రద్దు చేయాలని సీఎం ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రత్యేక ఆహ్వానితులు అయోధ్యకొస్తారని, దాదాపు 100 విమానాలు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటాయని ఆయన హైలైట్ చేశారు.